ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వడ్డీ రేట్లపైన ఆర్బీఐ సంచలన ప్రకటన అన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోతే యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ రావడం లేదంటున్నారు. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. దేశ ఆర్థిక పరిస్థితులు అనగా అన్ని బ్యాంకుల కంటే పెద్దది మనం ఆర్బీఐ అని కూడా చెప్తుంటాం కదా. అయితే కరోనా సమయంలో కావచ్చు, వడ్డీ రేట్లను తగ్గించడం, పెంచడం, ఇక నోట్లకు సంబంధించి రద్దు చేయడం, ఇవన్నీ విషయాలు అయితే ఆర్బీఐ చూసుకుంటుంది కదా. అయితే ద్రవ్యోల్బణం వృద్ధి అంచనా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగినట్లయితే అన్ని లోన్స్, ఈఎంఐస్ ఏదైతే ఉంటాయో వాటి రేట్లు అనేది కూడా పెరుగుతుంటాయి. కాబట్టి గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏంటంటే ఆర్బీఐ నిర్ణయం ప్రకారం రెపో రేట్ అనేది 5.2% వద్ద కొనసాగుతున్నారు. దీంతో బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు పొందే వడ్డీ రేట్లు ఎలాంటి మార్పు అయితే ఉండదని చెప్తున్నారు. ఫలితంగా గృహాలు కావచ్చు, మనం హౌస్ లోన్ కావచ్చు, వాహనాలు కావచ్చు, ఈఎంఐ కావచ్చు, వ్యక్తిగత రుణాలపై వడ్డీలలో తక్షణ మార్పు ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. అంటే అక్కడ రేట్లు పెరిగినట్లయితే ఇక్కడ మనం కట్టాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. కాబట్టి కొన్ని ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో ఆర్బీఐ ఇదే వైఖరిని కొనసాగించింది. ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో కూడా సేమ్ ఇలాగే ఎలా ఉన్నాయో అలాగే ఉండొచ్చిందనమాట. దీంతో గుడ్ను చెప్పడం జరిగింది. తాజా నిర్ణయంతో వరుసగా 4వసారి కీలక వడ్డీ రేట్లు మరోసారి మార్పులు చేయలేదన్నమాట. అయితే గత ఏడాది ఆర్బీఐ పలు మార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చి, అంటే చాలా తక్కువ మొత్తం చేసి 2025 ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే 25 బేసిక్స్ పాయింట్లు, జూన్లో 50 బేసిక్స్ పాయింట్లు, డిసెంబర్లో వచ్చేసి 25 బేసిక్స్. దీంతో ఏడాది మొత్తంలో 1.25 అంటే ₹1 పావులని కూడా అనిపిస్తాం కదా, మరి తగ్గిందనమాట 2025. ఇప్పుడు ఇక గత ఏడాది ఇక ఆర్బీఐ పలు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఊతం ఇచ్చిన చర్యలు తీసుకుంది. ఇక ఇందులో భాగంగానే ఇవన్నీ తగ్గుతూ వచ్చినాయి అనమాట. మొత్తానికైతే ఈసారి వడ్డీ రేట్ల పైన ఇటు పెంచలేదు, తగ్గించలేదు, స్థిరంగా అయితే కొనసాగిస్తుంది అనమాట. సంచలన నిర్ణయం తీసుకుందనమాట.